హలో, వెల్కమ్ టు విరాన్సి ఛానల్. ఈరోజు చింత చిగురు రొయ్యల ఇగురు ఇది ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా రొయ్యలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. వీటికి ఇవి ఉంటాయి కదా, ఈ బ్లాక్ అనేది తీసేయాలండి. అదొక నరం అంటారు, వాటిని తినకూడదు అంటారు. ఇవి తీసేసుకోవాలి. తీసేసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుందాము. ఇదిగోండి, ఇలా ఉంటాయి నరాలన్నీ. అవన్నీ తీసేసి ఇప్పుడు బాగా ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసుకుందాం. శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఆవగిల్ల వేసుకుంటాం. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక పావు గంట ఆవగిల్లేసేద్దాం. మూత పెట్టుకొని రొయ్యలు ఆవగిల్ల వేసుకున్నాం కదా, ఇలా ఇలా నీరు లేకుండా మొత్తము ఉడికిపోయినాయండి. మొత్తము చింత చిగురును పుల్లలు లేకుండా శుభ్రంగా చేసుకొని కడిగి వడకట్టుకుందాము. పుల్లలు లేకుండా చూసుకుందామండి. చింత చిగురు బాగా కడుక్కొని వడకట్టుకుందామండి. వడకట్టుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా పించేసుకుందాం బాగా. నెక్స్ట్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేద్దామండి. కొద్దిగా ఎక్కువే పట్టిద్ది, రొయ్యలు కదా, నీసాసం లేకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుండిద్ది. ఇవి కొద్దిగా దోరగా వేగనిచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు దోరగా వేగనిద్దాము. ఉల్లిపాయలు దోరగా వేగాయి, కొద్దిగా అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా కొద్దిగా దోరగా వేగాక, అల్లం చిల్లిపాయ పేస్ట్ దోరగా వేగాక రొయ్యలు వేసుకుందాము. ఈ రొయ్యలు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. అప్పట్లోపల వేరే స్టవ్ మీద బాండి పెట్టేసి అది హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసేసి చింత చిగురు వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఎక్కువసేపు కూడా వద్దు, ఓన్లీ 2 మినిట్స్ చాలు. ఈ రొయ్యలలో కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కొద్దిసేపు బాగా మగ్గనిచ్చేసి రొయ్యలు కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గినాయి. ఇప్పుడు కాస్త వాటర్ పోసుకుందాము. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. అప్పట్లోపు చింత చిగురు కూడా మగ్గిపోయిందండి. ఇది స్టవ్ బంద్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. 10 మినిట్స్ అయిపోయింది. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇది ఉడికిందండి. ఇప్పుడు దీంతో చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాము. చింత చిగురు కూడా దీంట్లో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము. అయిపోయింది చింత చిగురు రొయ్యల ఇగురు. చూశారు కదా, ఇది ఎలా చేయాలో చూశారు కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.